మనలో చూడండి మొత్తం ఇక్కడ ఎడ్ల బండి ఇది మొత్తం మనకైతే అనిపిస్తుంది. ఇవన్నీ ఇంతసేపు అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ మనమైతే కిడ్స్ స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ స్టూడియో పేరు వచ్చేసి తేజ స్టూడియో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే విశ్వన కూతురుకి అయితే లోపల అయితే ఫోటో షూట్ అయితే జరుగుతుంది. సో దానికోసం అయితే ఇక్కడైతే బుక్ చేసుకొని మేమైతే ఇన్స్టాలో చూసి ఇక్కడికైతే వచ్చేసాము. సో లోపల ఏ విధంగా ఉంది అవన్నీ అయితే చూపిస్తాను. లొకేషన్ ఉంది, ఎగ్జిట్ నెంబర్ 6 ఉంది, కోంపల్లి మేడ్చల్ హైవే దగ్గర. అండ్ లోపల చూపిస్తా పదండి ఎట్లుందో మనకైతే. సో లోపలికి ఫస్ట్ రాగానే మనకైతే చూడండి మొత్తం గ్రీనరీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంది. ఫస్ట్ అయితే మనం అయితే ఈ ఎంట్రీ ద్వారా మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. లొకేషన్ మాత్రం బాగుంది. అండ్ చూసారు కదా మొత్తం ఎట్లుందో. ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటే మస్తు వస్తాయి చూడండి. ఎంట్రీలో మనకైతే ఇదైతే అరేంజ్ చేశారు. అండ్ లోపల స్టూడియో లోపల కూడా అసలు ఏమేమి ఉంటాయి ఫస్ట్ చూపించి మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ కొందరు అయితే ఫొటోస్ అయితే వినైతే చూస్తున్నారు చూడండి. ఇదైతే మనకు కంప్లీట్లీ స్టూడియో మొత్తం అయితే ఈ విధంగా ఉంది చూడండి. మనకైతే స్టూడియో లోపలికి అయితే వచ్చేసినాక ఇటు సైడ్ వస్తే మనకైతే పల్లెటూరు వాతావరణం అయితే ఏ విధంగా ఉందో సో అట్లయితే అరేంజ్ చేశారు చూడండి. మనకైతే ఇంటి దగ్గర ఎట్లుంటుందో మనకైతే సేమ్ అదే విధంగా ఒక చైరు, పాతకాలం నాటి రేడియో అవన్నీ అయితే పెట్టారు చూడండి. ఇక్కడైతే మనకైతే తులసి చెట్టు కూడా పెట్టారు చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇది ఇటు సైడ్ వచ్చేసి మనకు మొత్తం పల్లెటూరు వాతావరణం. అండ్ చూడండి మధ్యలో మనకైతే ఒకటి ఇట్లా ఈ విధంగా పెట్టారు బ్రిడ్జ్. ఒక చిన్న క్యూట్ ఎడ్ల బండి అయితే పెట్టారు చూడండి. ఇది మొత్తం మనకైతే పల్లెటూరు. ఇటు సైడ్ వచ్చేసి మనకైతే మొత్తం పల్లెటూరు వాతావరణం చూడండి. ఇక్కడ ఎడ్ల బండి కుండలు తయారు చేస్తారు కదా, సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే బావి లోపల చూడండి ఏ విధంగా ఉందో. సో ఇది వచ్చేసి బావి. అండ్ ఇక్కడ మనకైతే ఉయ్యాల కూడా ఉంది, ఉయ్యాల ఒకటి. అండ్ ఇంటి దగ్గర ఇట్లుంది, లోపల చూపిస్తా పదండి ఎట్లుందో. సో ఇట్లా పెట్టారు. జస్ట్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫొటోస్ తీసుకోనికి అంతే. ఇక్కడ ఒకటి చెట్టు. సో చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. మొత్తం ఫస్ట్ అయితే ఇది స్టూడియో లోపల ఉంది. స్టూడియో చూపించే ముందు మనకైతే ఇది పల్లెటూరు వాతావరణం అయితే చూపిస్తున్నాను చూడండి ఎట్లుందో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఇది చూడండి. అండ్ దీనికి వచ్చేసి బడ్జెట్ ఎంత ఉంటుంది అండ్ టైం, అవర్స్ అండ్ లొకేషన్ వచ్చేసి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకైతే బోట్ థీమ్ కూడా పెట్టారు చూడండి ఎట్లుందో. సో మనం అయితే బోట్ లో కూర్చొని అక్కడైతే ఫొటోస్ దిగడానికి అదైతే పెట్టారు. స్టూడియో చూపించే ముందు మనకైతే ఈ టెర్రస్ పైన కూడా కొన్ని లొకేషన్స్ అవి ఉన్నాయి, అవైతే చూపిస్తా. ఫస్ట్ మనం ఇట్లా టెర్రస్ పైకి రాగానే మనకైతే మొత్తం లొకేషన్ చూడండి. మొత్తం ఖాళీ ప్లేస్, ఇలా మొత్తం గ్రీనరీతోని. అండ్ పైన వచ్చేసి మనకైతే ఇగో టెంపుల్ థీమ్స్. మనమైతే టెర్రస్ పైకి రాగానే చూడండి చార్మినార్. అండ్ ఇక్కడ వచ్చేసి మన క్లాక్ టవర్, అది ఈ థీమ్ అవుతుంది చూడండి ఎట్లా కనిపిస్తుందో. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడైతే. అండ్ ఇది వచ్చేసి మనకైతే టెంపుల్ థీమ్. టెంపుల్ కూడా ఎట్లా కనిపిస్తుందో చూడండి, మంచిగా కనిపిస్తుంది మనకైతే. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి స్టూడియో లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తా పదండి. మనకైతే స్టూడియో ఎంట్రన్స్ వచ్చేసి ఇగో ఈ విధంగా ఉంది, తేజ స్టూడియోస్. ఇది కోంపల్లి మేడ్చల్ హైవే దగ్గర అయితే ఉంటుంది. సో లోపల చూడండి మనకైతే లైట్స్ ఆఫ్ చేశారు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా మొత్తం లైట్లు ఆఫ్ చేశారు, అంటే టైం అయిపోయినట్టున్నది. ఇక లైట్లు వేసారు కదా,
అండ్ ఇది వచ్చేసి మనకైతే లైబ్రరీ. క్రికెట్, మనకైతే క్రికెట్ దగ్గర ఫొటోస్ దిగినట్టు చూడండి. మనకైతే పోలీస్ స్టేషన్ అయితే ఏ విధంగా అనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసి మనకైతే హైవే దాబా, అండ్ ఇక్కడ కూడా మెనూ కూడా పెట్టారు చూడండి. ఇడ్లీ, వడ, పోనీ మొత్తం రియలిస్టిక్ ఉండాలని మొత్తం అన్నీ అయితే అరేంజ్ చేశారు. చిన్నవి ఇక్కడ మంచం. అండ్ ఇది వచ్చేసి దుబాయ్, ఇట్లా మనకైతే రాజస్థాన్లో ఉంటాయి కదా ఆ విధంగా. వచ్చేసి మనకైతే ట్రైను అండ్ లైట్స్ అండ్ ఇవన్నీ ఇంతసేపు అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారు చూడండి. మంచిగా అనిపిస్తుంది కదా ఇలా అయితే. లోపల మనకైతే స్టూడియో లోపల ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ మనకైతే ఉన్నాయి. అండ్ ఇంకా రైట్ సైడ్లోకి వెళ్తే మనకైతే క్రిస్మస్ వేరే అవి కూడా ఉన్నాయి, చూపిస్తా పదండి. అండ్ ఇటు సైడ్ వెళ్ళాలి మనం అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే అయోధ్య థీమ్ కూడా ఉంది చూడండి. ఎట్లా పెట్టారో మొత్తం అయోధ్య సైడ్ అయితే మొత్తం ఇట్లుంది. మనకైతే స్టార్స్ అదైతే పెట్టారు, మంచిగా తీసుకోవచ్చు ఫొటోస్ అయితే. అంటే మనం ఒకవేళ ఫోటో షూట్ అవన్నీ వస్తే మనకైతే రూమ్స్ కూడా అలౌట్ చేస్తారు. ఇందులో ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని మనం అయితే ఫొటోస్ అయితే దిగొచ్చు. సో రైట్ సైడ్ అయితే మనం రాగానే మనకైతే క్రిస్మస్ థీమ్ కూడా పెట్టారు. ఇప్పుడు మొత్తం మనకైతే డిసెంబర్లో క్రిస్మస్ డే ఎక్కువ ఉంటుంది కదా. సో చూడండి. సో మనకైతే ఎట్లా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో కూడా చిన్నపిల్లలు అక్కడైతే అన్నీ అయితే పెట్టారు. క్రిస్మస్ కు సంబంధించిన డ్రెస్సులు కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చూడండి ఇట్లా డ్రెస్సులు అవన్నీ అయితే ఉన్నాయి కదా. సో ఒక్కొక్కటి ఇవన్నీ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకైతే డిస్క్రిప్షన్ లో పెడతా చూడండి. ఆ ఇన్స్టాని అయితే ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 2500. వాళ్ళే ఫొటోస్ అయితే తీసి మనకైతే పంపిస్తారు. మొత్తం వాళ్ళే ఫొటోస్ అయితే తీస్తారు, ఎడిట్ చేసి మనకైతే పంపిస్తారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఉంటుంది. సో ఆ టైంలో అయితే మనం అయితే వచ్చి మంచిగా అయితే పీస్ఫుల్గా ఫొటోస్ అయితే తీయించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. బాయ్. Yomika.